చాలా బాగుంది డ్రెస్, పక్కన పెట్టేయలేము, పిల్లలు పెరిగిపోయారు, డ్రెస్సెస్ ఏమో పొట్టేయాయి అని అనుకున్నప్పుడు ఇటువంటి ఒక డిజైన్ని మనము సజెస్ట్ చేయొచ్చు అనమాట కస్టమర్స్కి. చాలా వరకు కూడా పిల్లలు తొందరగా పెరిగిపోతూ ఉంటారు, ఫ్రాక్స్ మంచి మంచి స్టిచ్చింగ్ చేసుకున్న డిజైన్స్ అన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఎంత ఎక్స్టెన్షన్ చేయించుకున్నా కూడా క్లాత్గానే ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పట్టి వేసుకున్నా, పట్టి ఓపెన్ చేసినప్పుడు ఆ కొంచెం క్లాత్ మాత్రమే కొత్తగా కనిపిస్తుంది, మిగతాది మొత్తం కూడా షేడ్ అయిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి కిడ్స్ లెహంగా పార్ట్ 3 అనమాట. లెహంగా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. బిగినర్స్ ముఖ్యంగా చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మధ్య మధ్యలో మనం ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, నడుం సైజుకు తగ్గట్టుగా మనం ప్రిల్స్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి, ఎలా సైజ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అండి. నేను మీ విజయలక్ష్మి. ఫస్ట్ అయితే మనం లెహంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే, లెహంగా బాడీ పార్ట్లో ఇది వచ్చేసి లెహంగాకి శారీలో పార్ట్ అనమాట. ఇది 2 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా. ఎంత క్లాత్ తీసుకున్నాము ఏంటి అనేది కూడా నేను పార్ట్ 1లో అయితే కటింగ్లో అయితే చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇప్పుడు ఈ 2 సైడ్స్ కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే ఒక ఖర్చు పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి ఒక ఖర్చు పెట్టుకున్నారు అని అంటే, ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మన నడుము లూజ్ వచ్చేసరికి 22 ఇంచెస్ రావాలి. ప్లస్ ఖర్చులలోకి ఒక 1 ఇంచ్. ఎందుకంటే 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మిడిల్లో అటాచ్తోనే ఉంది, ఇక్కడ క్లాత్ అనేది అటాచ్తోనే ఉంది. 1 సైడ్ మాత్రమే ఓపెనింగ్ ఉంది. 1 సైడ్ ఓపెన్ ఉంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. సో టోటల్గా అయితే నేను 24 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మొత్తం నడుము చుట్టుకొలత వచ్చేసి 24 ఇంచెస్. 24 ఇంచెస్లో మనకి ఫ్రంట్ పార్ట్కి ఎంత వస్తుంది, బ్యాక్ పార్ట్కి ఎంత వస్తుంది అనేది ఒకసారి చూసుకుని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాము అని అంటే 24 ఇంచెస్లో 12 ఇంచెస్ వస్తుంది. 12 ఇంచెస్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది, 12 ఇంచెస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఈ 12 ఇంచెస్ని మనం 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము. 1 మీటరు ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇంకొక మీటర్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ 1 మీటరు క్లాత్లో మనము 12 ఇంచెస్ వచ్చే విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ 12 ఇంచెస్ కదా, 1 సైడ్ పార్ట్ ఎంత ఉంది, 1 మీటర్ క్లాత్లో 1 సైడ్ క్లాత్ అనేది ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి. ఇంతవరకు 41 అలా వచ్చింది. ఓకే, 40 వచ్చింది అనుకున్నాను. ఈ 40 ఇంచెస్ని మనము 12 ఇంచెస్లోకి మార్చాలి. ఓకేనా. 40 ఒక 1 ఇంచ్ పెట్టుకొని వచ్చినా కూడా మనకు 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ప్రిల్క్ అనేది 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది. 40లో 2 ఇంచెస్ 20 ఇంచెస్ వస్తుంది. అంటే ఇంకా 1.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ప్రిల్స్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది, 1.5 కన్నా ఎక్కువగానే పెట్టుకోవాలి. సో హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకొని మార్క్ తీసుకోండి. ఇప్పుడు 1 సైడ్ నుంచి స్టార్టింగ్ అయితే ప్రిల్స్ అనేది పెట్టుకున్నాం. స్టార్టింగ్ 1 ఇంచ్ వరకు కూడా మనము ఎప్పుడు కూడా ఇక్కడ ప్రిల్స్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయకూడదు. స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయకూడదు. ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంచుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్. ఎందుకంటే సైడ్ వేస్ట్ స్టిచ్చింగ్ వల్లకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ప్రిల్స్ అనేది అవసరం ఉండదు. సో ఇలా 1 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనము చెప్పాను కదా, కొంచెం పెద్ద ప్రిల్స్ వస్తాయని. బిగినర్స్కి ఒకవేళ తెలియదు అని అనుకుంటే ఇక్కడ ఒకసారి మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ తీసుకున్నారని అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఒక లైన్ కనిపించకూడదు, ఇంకొక లైన్ మీదకి ఇలా ప్రిల్స్ అనేది రావాలి. మళ్ళీ అలాగే ఈ లైన్ కనిపించకూడదు, ఈ లైన్ అనేది కనిపించాలి. సో ఇలా 1.5 ఇంచ్కి అయితే ఖర్చు పెట్టుకోవాలి. 1 ఇంచ్ ప్రిల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 1 ఇంచ్ ఫస్ట్ కుచ్చుకి రెండో కుచ్చుకి గ్యాప్ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మనకి కనిపించినంత వరకు అయితే ఇలా డాట్స్ అయితే ఒక 1.5 అయితే పెట్టుకోవాలి. 1.5కి పెట్టుకొని ఇప్పుడు ఈ మార్క్ కనిపించకూడదు, ఈ మార్క్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఈ సెకండ్ మార్క్ మీదకి ఇలా స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇలా మొత్తం కూడా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో అనేది పెట్టుకోవాలి. ఇది అనేది చాలా ఈజీ పద్ధతి. మనం ఇంకా మెజర్మెంట్ చేసుకొని ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకున్నాక నేను మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మధ్య వరకు నేను కుచ్చులు అయితే పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ 1 మీటర్ వరకు అయితే నేను కుచ్చులు అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఒకసారి
చూసుకోండి, స్టార్టింగ్ నుంచి కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి మెజర్మెంట్ అనేది ఇలా చూసుకోండి. చూడండి 12 ఇంచెస్ అయితే వచ్చింది, కరెక్ట్గా మనకి వచ్చింది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు, కానీ పై శారీ పార్ట్ మరీ ఎక్కువ లూజ్ అయితే రాకూడదు, పేస్ట్ అవుతుంది క్లాత్ మొత్తం కూడా. సో 12 ఇంచెస్కి అయితే కరెక్ట్గా పెట్టుకున్నాం. అలాగే మిగతా క్లాత్ మొత్తం కూడా పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను ప్రిల్స్ మొత్తం అయితే పెట్టుకున్నాక కూడా ఒకసారి మనము ఇలా టేప్ తోటి అయితే కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది. చెప్పాను కదా, నడుము చుట్టుకొలతో వచ్చేసరికి కరెక్ట్ చుట్టుకొలతో వచ్చేసరికి 20 ఇంచెస్. మరి మనం అంత ఫిట్గా అయితే వేసుకోలేం కాబట్టి 22 వరకు అయితే లూజ్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చులకి, అలాగే 24.5 కూడా ఉంది. ఓకేనా, ఇలా కొంచెం అటు ఇటు అయినా లూజ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు లెహంగాస్కి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్లో అయిపోయింది కదా. ఇది శారీ క్లాత్ అనేది చాలా చిన్నగా చాలా ముద్దుగా వచ్చేసిందండి పిలిచి పెట్టేసరికి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కూడా నేను ఇలాగే కుచ్చులు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం కూడా ఇలా కుచ్చులు అనేది పెట్టేసుకున్నాను. లోపల పార్ట్ అనేది మనము ఎలాగైనా పెట్టుకోవచ్చు, నడుము సైజ్కి అనేది సరిపోవాలి చాలు. మనము ఇంకా ఇంతకన్నా తక్కువ క్లాత్ తీసుకున్నా కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే చాలు. చిన్న పిల్లలకి మరీ అవసరం అయితే లేదు, అంత హెవీగా లైనింగ్ అనేది అవసరం అనేది ఉండదు. సో నడుము దగ్గర ఇప్పుడు జాయిన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి శారీలో పార్ట్ కదా. రెండు కూడా ఇలా సమంగా పెట్టుకుని ఒకసారి చూడండి, క్లాత్ లైనింగ్ క్లాత్కి శారీ క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం జస్ట్ ఒక 1/2 ఇంచ్ కూడా ఉండలేక సరిపోయింది. సో ఇది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే అటాచ్ అనేది చేసుకుందాము. ఇక్కడ నుంచి కొంచెం వచ్చింది కదా అటు సైడు, మనం ఇటు సైడ్ కొంచెం అనేది అట్లా బయటికి పెట్టుకున్నామని అంటే రెండు కూడా సేమ్ పొజిషన్కి వచ్చేస్తాయి. సో ఒక అటాచ్ కుట్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా పిల్స్ అనేది ఇలా మడిగిపోతూ ఉంటాయి, ఇలా ముడతలు వస్తాయి. సో అది ఒకసారి చెక్ చేసుకొని ఇలా నీట్గా కింద కూడా ఇలా వచ్చేస్తాయి, కుచ్చులన్నీ ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంటాయి. సో బిగినర్స్ ఏంటంటే అంతా కుట్టేసాక చూసుకున్నామనంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం అటాచ్ చేసుకునేటప్పుడే మనం ఒకసారి చెక్ చేసుకున్నాము అని అంటే నీట్గా అనేది వస్తుంది. సో ఇలాగే మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఎక్కడ కూడా మనకి కుచ్చుళ్ళు అనేది రివర్స్ అనేది పడలేదు. సో ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నడుము సైజ్కి పట్టీ అనేది వేసుకోవాలి. నడుము బెల్ట్ అంటాం కదా, అలా మనం బెల్ట్కి అయితే ఆల్రెడీ కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది లైనింగ్ అలాగే శారీలో క్లాత్. నేనైతే 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాను. చూడండి, జస్ట్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను, చుట్టూ కూడా కుట్టుకోలేదు. జస్ట్ ఇటు సైడ్ ఎడ్జెస్కి అయితే ఇలా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి అని అంటే నడుము సైజ్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది, కరెక్ట్గా అయితే ఉంది. కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు. సో అటాచ్ చేసుకునే కంటే ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్స్ ఉన్నాయి కదా మనకి, ఇట్లా ఓపెన్స్ అనేది ఉండకూడదు. సో ఇలా క్లోజ్ చేసుకోండి. ఒక 3 to 4 ఇంచెస్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది లోపలికి ఉండాలి. లైనింగ్ క్లాత్ ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చూసారుగా, ఇటు సైడ్ ఇలా ఉండదు నడుము దగ్గర, కొంచెం ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే ఇగోండి 2 సైడ్స్ కూడా మనము ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇలా ఒరిజినల్ పార్ట్కి అయితే ఫస్ట్ వేసుకోండి, లేదు మనం ఇటు సైడ్ నుంచి అయినా అటాచ్ అనేది చేసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు కూడా ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అటాచ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా అనేది పెట్టుకోండి. ఇలా ఎక్స్ట్రాలు ఉంటే కానీ మీరు కట్ చేసుకోండి, లేకపోతే ఇలా కొంచెం ఫ్రంట్కు పెట్టుకున్నారు అని అంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఒక 1 ఇంచ్ వరకు కూడా మన ప్రిల్స్ ఎంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అంతవరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ముడతలు లేకుండా, అలాగే కింద ప్రిల్స్ కూడా ముడతలు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్స్ కూడా చూసుకోవాలి, శారీ క్లాత్ కూడా చూసుకోవాలి. కింద చెక్ చేసుకొని నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా 1 సైడ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్లాత్ కనుక ఉంటే కటింగ్ అనేది చేసుకోండి. అటు ఇటు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదనేది కటింగ్ అనేది చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి, ఇటు సైడ్ మొత్తం కూడా ఇలా మనం ప్రీస్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము.
ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చుల మీదకి మనము ఇలా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 ఇలా ఇక్కడ అనేది స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. మరి ఎక్కువగా ఉంది అని అంటే కనుక క్లాత్ కట్ చేసుకోవచ్చు, లేదు అని అంటే అలాగే ఫోల్డింగ్లలోకి పెట్టేసుకోవచ్చు. నాకు మరీ ఎక్కువగా అనిపిస్తుంది, సో ఒక 1 ఇంచ్ అలా కట్ చేసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 500+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ప్లీజ్ మా ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే అండి, మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకుందాం. జస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసాం కదా, ఆ స్టిచెస్ కనిపించకుండా వాటి మీదకైతే ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ అనేది పడాలి. మధ్యలోకి ఎక్కడ కూడా పడకూడదు. ఎడ్జ్కి పడితేనే లుక్ అనేది బాగుంటుంది. మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరి ఎక్కువగా లాగొద్దు, క్లాత్ని లాగితే మళ్ళీ ఉబ్బులు వస్తుంది. ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రిల్స్ అనేది చూడండి. ఇక్కడ ఐరన్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా ఉంటుంది. నేను ఐరన్ కూడా చేస్తాను లుకింగ్ కోసం. ఐరన్ చేసాక కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వరకే మళ్ళీ ఫ్రిల్స్ ఇక్కడంతా కూడా ఏమో మరి ఎలా వస్తుంది. ఇవన్నీ ప్లాస్టిక్వి కదా, మళ్ళీ మెల్ట్ అయిపోతాయి. జస్ట్ ఈ ఫ్రిల్స్ వరకు పేపర్ పెట్టుకొని నేను ఐరన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా నడుము పాట దగ్గర అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఆపోజిట్ సైడ్ కూడా నీట్గా అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఎడ్జ్ కుట్లు అయితే వేసుకోవాలి. లెహంగాకి నడుము దగ్గర బెల్ట్ వేసుకున్నాం కదా, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనము సైడ్ స్టిచెస్ అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా హాఫ్కి జస్ట్ ఒక 2 ఇంచెస్ మాత్రం అలా ఉంచండి. ఇక్కడ జిప్ వేసుకోవచ్చు, జిప్ అయితే వేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి అవసరం లేదు, బ్లౌజ్ అనేది కిందకే వస్తుంది. సో నేను ఇక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మొత్తం కూడా లైనింగ్ పార్ట్స్ అలాగే శారీ క్లాత్ 4 కూడా ఇలా పట్టుకొని ఎడ్జ్ కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కిందకి అనేది వేసుకోవాలి. లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ క్లాత్ అంతా కూడా పట్టుకోవాలి. ఇది నాకు కొంచెం క్రాస్ వచ్చింది, సో డిజైన్ కూడా లోపలే ఉంది కాబట్టి బయట ఇక్కడ నాకు డిజైన్ అనేది ఇంతవరకు వచ్చింది. ఇదంతా కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను డిజైన్ వరకే ఉంచుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము కింది సైడు లైనింగ్కి ఫ్రిల్స్ మళ్ళీ అటాచ్ చేయాలి కదా. అటాచ్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు వేసేసాము అని అంటే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అయిపోతున్నప్పుడు మళ్ళీ మనము ఓపెన్ చేసుకోలేం కాబట్టి లైనింగ్ అనేది ఇక్కడికి వదిలేయండి. ఇక్కడికి స్టిచ్చింగ్ చేసేసి ఆఫ్ చేయండి. తర్వాత మళ్ళీ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇలా సైడ్కి వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగే ఒక 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ వరకే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కూడా ఇలా బ్యాక్ సైడ్ కనేసి లోపల శారీ క్లాత్ ఉంది కదా, లోపల శారీ క్లాత్ రెండింటిని కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని అయితే ఈ కొంచెం వరకు అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు శారీ క్లాత్ సపరేట్గా ఉంటుంది, లైనింగ్ అనేది సపరేట్గా వస్తుంది.
ఎడ్జ్కి అనేది ఒక స్టిచ్చింగ్ పడే విధంగా చూసుకోండి. కుట్ల వరకు ఎంతవరకు అయితే మనం స్టాప్ చేసామో అంతవరకు. ఇప్పుడు ఈ 2 లైనింగ్ పీస్లకు కూడా ఇలా సపరేట్గా అయితే వేసుకోండి. సేమ్ లోపల శారీ క్లాత్ అనేది ఇలా లోపలికి మడత పెట్టేసి దాని మీద అనేది కుట్టు అనేది పడకూడదు. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వేసుకుంటే మనకు కొలత కరెక్ట్గా వస్తుంది. ఇంతవరకు కూడా వేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది కదా. ఈ కొంచెం మాత్రమే అటాచ్ చేయలేదు శారీ క్లాత్లో. మనము ఇక్కడ అనేది ప్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట, ఒక 1 ఇంచ్ పైకి. సో ఇలా ఇప్పుడైతే సైడ్ కుట్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము. లెహంగా, నార్మల్ లెహంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా క్యూట్గా చిన్న స్కర్ట్ లాగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా అయినా మనం వేర్ చేసుకోవచ్చు. ఇలా అయినా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎడ్జ్కి చూడండి, ఎడ్జ్కి మనం 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాం కదా, అది కూడా వచ్చింది లైనింగ్. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకా ఎలివేట్ చేయడానికి మనము డిజైన్కి ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవడానికి అయితే క్లాత్ అనేది తీసుకున్నాం కదా. ఇది అనేది ఫస్ట్ ప్రిల్స్ అనేది కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకున్నాక దీనికి అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. కింద ఓన్లీ లైనింగ్కి ఇలా ఇక్కడ పెట్టుకున్నామనంటే ఇంతవరకు వస్తుంది. కుచ్చు అనేది కింద అనేది కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. మన పిల్లల హైట్ని బట్టి కూడా 2-in-1 ఫ్రాక్స్కి కానివ్వండి, 2-in-1 లెహంగాస్కి కానివ్వండి, ఒకవేళ పుట్టైన లెహంగాస్కి ఫ్రాక్స్కి కూడా మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ చాలా బాగుంది డ్రెస్, పక్కన పెట్టేయలేము, పిల్లలు పెరిగిపోయారు, డ్రెస్సెస్ ఏమో పొట్టయ్యాయి అని అనుకున్నప్పుడు ఇటువంటి ఒక డిజైన్ని మనము సజెస్ట్ చేయొచ్చు అనమాట కస్టమర్స్కి. చాలా వరకు కూడా పిల్లలు తొందరగా పెరిగిపోతూ ఉంటారు. ఫ్రాక్స్ మంచి స్టిచ్చింగ్ చేసుకున్న డిజైన్స్ అన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఎంత ఎక్స్టెన్షన్ చేయించుకున్నా కూడా క్లాత్గానే ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పట్టి వేసుకున్నా, పట్టి ఓపెన్ చేసినప్పుడు ఆ కొంచెం క్లాత్ మాత్రమే కొత్తగా కనిపిస్తుంది, మిగతాది మొత్తం కూడా షేడ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాటి కోసము ఇలా కింద ప్రిల్స్ కూడా పెట్టి అరేంజ్ చేసుకున్నాము అని అంటే చేతి పని అయినా చేసుకోవచ్చు, లేదా మిషన్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ అయినా అటాచ్ చేసేసుకొని వేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో అలానే కస్టమర్కి అయితే నేను ఇదైతే డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు లెహంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రిల్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్రిల్స్ కోసం అయితే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఈ తీసుకున్న క్లాత్ని కుచ్చులు అయితే పెట్టుకోవాలి. 1 సైడ్ నుంచి కుచ్చులు అనేది పెట్టుకోవాలి. దానికంటే ముందు నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా జస్ట్ ఒక డబుల్ ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ 1 సైడ్ మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా సన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకుని మొత్తం క్లాత్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఇలా అయితే 1 సైడ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఇలా 1/2 ఇంచ్ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నేను 1/2 ఇంచ్ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ప్రిల్స్, ఈ ప్రిల్స్ 1/2కి ఫోల్డ్ చేసుకొని ఒకసారి మొత్తం చుట్టుకొలతకి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 1/2కి అయితే ఫోల్డ్ చేసుకోండి. 1/2కి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మనము జాయిన్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్ దగ్గర అనేది ఒక దగ్గర పట్టుకోండి. ఇలా పట్టుకొని అయితే ఇలా 1/2కి ఫోల్డ్ చేసుకొని ఇలానే చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా. మొత్తానికి కూడా మనం ఇలా చెక్ చేసుకోవాలి. ప్రిల్స్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మొత్తం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము. లైనింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీదే ఉంది. సో చూడండి మొత్తం ఇంతవరకు కూడా జాయింట్స్ అనేది పడుతుంది. కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు అనేది అటాచ్ అనేది చేసుకుందాం. అటాచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఎలా అయితే లెహంగా ఉందో అలానే వేసుకోండి. స్కర్ట్ ఎలా ఉందో అలానే వేసుకోండి. జాయింట్ దగ్గర ఓపెన్ చేసుకోండి. జాయింట్ ఎక్కడ ఉంది? జాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ శారీలో క్లాత్ అనేది ఇలా పైకి అనేసేయండి. పైకి అనేసి ఇలా లైనింగ్ పార్ట్ మీదే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి లైనింగ్కి మనం అటాచ్ అనేది చేసుకోవాలి. నేను లైనింగ్ అనేది కొంచెం ఓపెన్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి ఎంతవరకు అయితే మనకు శారీలో పార్ట్ ఉందో దానికన్నా కొంచెం పైకి అనేది మనము ప్లేస్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా ఇది కూడా ఒరిజినల్ గానే పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని లైనింగ్ మీదే ఒక 1 ఇంచ్కి ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా మనం ఎక్కడైతే మనం ప్రిల్స్కి వేసుకున్నాం కదా స్టిచ్చింగ్ అనేది సేమ్ అదే కుట్ అనేది పడాలి, అక్కడే పడాలి. మళ్ళీ ఇక్కడ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకోవద్దు. 1 ఇంచ్ వరకు అంటే ఇంతవరకు కూడా వస్తుంది. కొంచెం పైకి పెట్టుకొని అయితే మనం అటాచ్ అనేది చేసుకోవాలి లైనింగ్కి మాత్రమే. సో ఇలాగే మొత్తం కూడా చేసుకోవాలి.
చూడండి ఇలా జాయింట్ అనేది మొత్తం కూడా చేసుకోవాలండి. చుట్టూ కూడా లైనింగ్ మాత్రమే అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక చూపిస్తానండి నేను. చూడండి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేశాక ఎడ్జ్కి వచ్చేసరికి నాకు చూడండి కొంచెం ఎక్స్ట్రా అయితే మిగిలిందనమాట. కొంచెం అదనేది మనం జాయింట్ చేసినప్పుడు కుట్ల అనేది వెళ్ళిపోతుంది. సో మొత్తం అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక వన్స్ ఒకసారి చూసుకోండి అవుట్పుట్ ఎలా వచ్చింది. ఇలా అనేది వస్తుందండి. కరెక్ట్గా ప్రిల్స్ మీదకి అయితే ఇలా వస్తాయి. ఇలా కింద అనేది మనకు ప్రిల్స్ అనేది ఇలా కనిపిస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఐరన్ కనుక చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కాటన్ క్లాత్ కానివ్వండి, మల్ కాటన్ క్లాత్ కానివ్వండి, ఇటువంటి పీస్ పెట్టుకోవడానికి ఐరన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా నేను ఐరన్ ట్రై చేస్తాను. ఓకే, ఐరన్ అంతా కూడా బాగా వస్తే కనుక ఫైనల్ లుక్ అనేది నేను పెడతాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సైడ్ అనేది జాయింట్ అనేది చేసుకుందాము. ఇక్కడ అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ నుంచి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందాము. డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇలా ఫైనల్ లుక్ అయితే ఇది. లెహంగా స్టిచ్చింగ్ అయితే ఫైనల్గా అయిపోయింది. సో నడుం దగ్గర మనం నాడాస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అలాగే హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో స్టిచ్చింగ్ అనేసి ఇంతే అండి. ఇటువంటి ఫ్రాక్స్ మీరు కూడా స్టిచ్చింగ్ చేయాలి, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఫైనల్ లుక్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.